మానవ జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, ప్రతి పరిస్థితిని తట్టుకునే శక్తి మీరిస్తేనే తప్ప మా అంతటా మాకు రాదు నాయన. మా శక్తి సరిపోదు. పుట్టిన ప్రతి మనిషికి మరణాన్ని కూడా ఇచ్చింది మీరే. అది మాకు వరం. దేవా, మీకోసం బ్రతికితే లాభం. మావయ్య గారి జీవితంలో శారీరకంగా చివరి దశలో అది కొన్ని నెలల పాటు బాధను అనుభవించినప్పటికీ మంచి జీవితాన్ని మీరు ఇచ్చారు నాయన. గతంలో తను ఏమై ఉన్నాడో మాకైతే తెలియదు, కానీ మేము చూసినంతలో మాకు పరిచయమైన తరువాత సత్యవాక్యాన్ని తెలుసుకొని మీకోసం బ్రతికాడు నాయన. మీ సన్నిధిలో ఉన్నాడని మేము బలంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. విడుబడిన కుటుంబానికి ఆదరణ, ఓదార్పును దయచేయండి. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుని మేము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అన్న సత్యాన్ని తెలుసుకొని మరణించిన వారిని మాకు ముందు పెట్టి బ్రతికున్న మేము అలాగే మరణించాలని, చావక ముందే సరైన సిద్ధపాటు కలిగి ఉండాలని, రక్షణ మారు మనసు లేకపోతే మారు మనసు పొంది ప్రభు అయిన యేసు రక్తంలో మా పాపాలు కడుక్కొని ఉదుక్కొని తమ ప్రియకుమారుని రాకడ కోసం సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఈ కూడికి యావత్తు ఘనంగా క్రమంగా జరిగిస్తున్న విధానం కొరకే కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి కొన్ని విషయాలు నీ దాసుని నేను వివరిస్తూ ఉండగా నా యందు మీరుండి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన దైవ సేవకులకి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మావయ్య గారి గురించి నేను ఒకే రెండు మాటలు చెప్పి వాక్యం చెప్తా. సువార్త అంటే చాలా ఇష్టం ఆయనకి. సమయానికి రెడీ కూర్చునేది ఎవరంటే నెంబర్ 1 ప్లేస్లో ఉండేది ఆయనే, ఇంకెవరు ఉండరు. పొద్దున్న 6 గంటలు అన్నాం అనుకోండి, 6 గంటలకు కూర్చుంటాడు. మరి అమ్మలక్కలందరూ కూడా రెడీ అయ్యేసరికి 10 అయిపోద్ది. కాబట్టి మొదట ఆయనతో దెబ్బలు తినేది నేనే అండి. మొదట ఏ అయినా కూడా ఆయనతో వచ్చేది నాకే. మీరు అలాగ అంటారండి, ఏది రాలేదు. కోపం కూడా పొంగు లాంటిది. ఆయన కోపం కూడా ఏ టైప్ అంటే పొంగు టైప్ అన్నమాట. అంటే అప్పుడే కోపడతాడు, క్షణాల్లోనే మళ్ళీ మామూలు అయిపోతాడు. ఆ టైపు మనస్తత్వం అయింది. నేనంటే చాలా ప్రేమ అండి. నన్ను ఎవరన్నా ఏదన్నా మాట పన్నిచ్చేవాడు కాదండి. చివరి క్షణాల్లో ఒకరోజు ఒక వారం ముందేమోనండి, అంతే, హైదరాబాద్ వెళ్ళకముందే చీకటి తెల్లగా వెళ్ళిపోతుందని నేను ఎక్కడికో చలిమంటేసుకున్నాడు ఆ శ్రీనన్ని కూర్చున్న ప్లేస్లో. నేను ఉండబట్టలేక వచ్చాను. మావి గారు ఎలాగున్నారంటే డైరెక్ట్ డైలాగ్ అన్నమాట. ఏంటో తెలుసా, పాస్టర్ గారు, దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్తే బాగుండండి, తట్టుకోలేకపోతున్నాను. ఇదే మాట, తర్వాత ఇంకే మాట. అలాగ అనకండి మావయ్య గారు, ప్రతిదానికి సమయం ఉంటుంది. మనం అనుకుంటే అవ్వదు, భరించాలి, తప్పదు. నీకు వచ్చిన సమస్య అలాంటిది. రోగాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. దేవుణ్ణి అడుగు, భరించడానికి శక్తినిమ్మని. అడుగుతున్నానండి బాబు, కానీ రాత్రులు నిద్రపడతలేదు, తిన్నది సరిగ్గా అరగట్లేదు. అది చెబితే తీరే బాధ కాదులేండి, అది ఆయనకి తప్ప, భరించేవారికి తప్ప. మనం ఎన్ని మాటలు ఎన్ని కబుర్లు చెప్పినా కూడా ఆ బాధ తీర్చలేంది. ఏది ఏమైనా నేను ఒకటే మాట చెప్తాను, మావయ్య గారు తన పాత్రకు న్యాయం చేసుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్తూ ఉంటారు కదా, దాన్నే లోకంలో కానివ్వండి, క్రైస్తవంలో కానివ్వండి, మరి తెలుసో తెలియకో నాకు తెలియదు, కానీ ఆ చివరి ప్రయాణాన్ని ఒక పదప్రయోగం చేస్తారండి. అదేంటంటే అంతిమ
యాత్ర. ఈ పదం మీరు విన్నారా? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానివ్వండి, సినీ సెలబ్రిటీస్ కానివ్వండి, చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళే ఆ క్రమాన్ని టైటిల్గా వేస్తూ ఉంటారు క్యాప్షన్ ఏమని? అంతిమ యాత్ర. ఈ పదం చాలామందికి తెలియదు. ఎందుకు ఆ పదం పెట్టారో కూడా తెలియదు. అసలు క్రైస్తవులకి అంతిమ యాత్ర అనే పదం పెట్టవచ్చా పెట్టకూడదా అనేది కూడా తెలియదు. నిజంగా చెప్తున్నానండి. మీరు ఈ 4-5 నిమిషాలు మీరు విన్న తర్వాత నిజమే కదా అని మీరే అనుకుంటారు. అసలు అంతిమ యాత్ర అంటే ఏంటి చెప్పండి? అసలు అంతిమ యాత్ర అనే పదాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, ఎందుకు వాడతారు? మనం ఆ పదం అర్థం చూడండి ముందు. అంతిమ అంటే చివరి, అంతే కదా? అంతిమ అంటే ఏంటి చెప్పండి? అందరూ చెప్పండి గట్టిగా. యాత్ర అంటే ప్రయాణం, చివరి ప్రయాణం. మనం రోజు ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, కానీ మనం రోజు చేసే ప్రయాణాన్ని ఇది చివరి ప్రయాణం అంటామా? అనం. ఎందుకంటే చెప్పండి, బతికే ఉన్నాం కాబట్టి ప్రయాణమై వెళ్ళిపోతున్నాం, మళ్ళీ తిరిగి వస్తాం. అంటే వెళ్ళిపోయే మనం తిరిగి వస్తాం కాబట్టి దాన్ని అంతిమ యాత్ర అని మనం చివరి ప్రయాణం అనం. మరి అంతిమ యాత్ర చివరి ప్రయాణమై దేన్ని అంటామంటే, ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా కాటికి, శ్మశానానికి, ఇంక అతను మరలా తిరిగి రాడు కాబట్టి ఇది చివరి ప్రయాణం, అంతిమ యాత్ర. తిరిగి రాడు కాబట్టి అంతిమ యాత్ర. యోహాను సువార్త బైబిల్ తెద్దాం క్రైస్తవులారా. ఒకసారి మీ బైబిల్లో ఏమని వ్రాయబడిందో చూడండి. 5వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. చాలు తల్లి. ఏంటంటే దీనికి ఆశ్చర్యపడకుడి అని అంటున్నాడంటే ఆ మాట సాక్షాత్ యేసుప్రభువే చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు మీరు అంతిమయాత్ర, చివరి ప్రయాణం, ఆఖరి ప్రయాణం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, కొన్ని పదాలు వింటుంటే నాకు నవ్వాలి ఆడవాలి అర్థం కాదండి. మరి తెలిసి అంటారో తెలియక అంటారో తెలియదు. కొడితే పైకి వెళ్ళిపోతాం అంటాడు ఒకడు. కొడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? కొడితే పైకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతాడండి. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తే కిందకి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి చనిపోయిన వాళ్ళందరూ? 3 లోకాలు మీకు తెలుసు, పరలోకము, భూలోకము, పాతాళ లోకము. యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు మృతులైన వాళ్ళు ఎక్కడ ఉండాలి? పరదైసులో ఉండాలి. మరి పరదైసు ఎక్కడుంది? పాతాళం పక్కన ఉంది కదా. 2 పక్క పక్కనే ఉన్నాయి. టోటల్గా లోకాన్ని ఏమని పిలిచారు? పాతాళ లోకం. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యేసు ప్రభు కూడా అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా దొంగతో చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? కొడితే గిడితే కిందికి పోవాలి, కానీ కొడితే వెళ్ళిపోతా ఉంటారేంటి? పైకి వెళ్ళరండి. అప్పుడే పైకి ఎప్పుడు వెళ్తారంటే యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు వెళతారు. చూడండి ఏమని రాయబడిందో. ఆశ్చర్యపోయే సంగతి కాబట్టి ఇంతవరకు మీరు ఏమండి చివరి యాత్ర, ఆఖరి ప్రయాణం, అంతిమ యాత్ర అని అనుకున్నారు. ఇంకా రాడు కాబట్టే కదా మీరు అలాగ అనుకున్నారు. పిచ్చోళ్ళారా, నేను చెప్తున్నాను జాగ్రత్త చూడండి. అలాగని ఆశ్చర్యపోకుండా మీరు. యేసుప్రభు అంటున్న మాట అది. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ అంతిమయాత్రను తీసుకెళ్ళి లోపల పెట్టేశారు కదా మీరు, పెట్టలేట్టి ఇంకా రారనే కదా దానికి అంతిమయాత్ర అని పేరు పెట్టేశారు మీరు. వాళ్ళందరూ అట్ట ఏం చేస్తారట? యేసు ప్రభు శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వస్తారు అని ఉంది. చూడండి మీ బైబిల్లో ఏమనుంది? మీ బైబిల్లో వస్తారు అని ఉందా? వచ్చేదరు అని ఉందా లేదా? మరి వచ్చేదైతే అంతిమయాత్ర ఎందుకు అవుద్ది? పోనీలేండి, దీన్నే తీసుకుందాం. లాజర్ గారు చచ్చిపోయారండి, మళ్ళానే తీసుకెళ్ళిపోయారు, సమాధులు పెట్టేశారు. ఎన్ని రోజులు అయిపోయింది అప్పటికి? యేసుప్రభు వెళ్ళి లాజరు రా బయటకు అన్నాడట. ప్రేత వస్త్రాలు ధరించుకుని బయటకు వచ్చాడు. బాగానే ఉంది. ఆల్రెడీ లాజర్కి అంతిమయాత్ర జరిగింది కదా, మళ్ళీ వచ్చాడు కదా. ఇది ఎన్నో యాత్ర? మళ్ళీ చావలేదా? అలాగని చచ్చిపోడా? నాయన విధవరాలు ఏమండి కుమారుడు చనిపోయాడండి. ఆయన ఆల్రెడీ శ్మశానాన్ని దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ పాడిన మొట్టగా బాబు ఏం చేశాడంటే ఎవనొస్తుడు లేచుకొచ్చాడు.
అది ఆల్రెడీ యాత్రలో ఉన్నాడు, మళ్ళీ తీసుకొచ్చారు ఇంటికి. మళ్ళీ రెండో యాత్ర లేదా? ఇలాగ ఎన్ని యాత్రలు చేసేస్తాం? తలి తాకుమి అన్నాడట. చిన్నదానా లెమ్ము, ఆవిడ ఆల్రెడీ చనిపోయింది. కాబట్టి బైబిల్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, క్రైస్తవులారా, క్రైస్తవుడికి భూ సంబంధంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళితే అది అంతిమయాత్ర కాదు. అంతిమయాత్ర ఉంది. అది ఎప్పుడనేది ఇప్పుడు చెప్తాను నేను. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. శరీరాన్ని విడిచిపెట్టి శ్మశానానికి వెళ్ళేది అంతిమయాత్ర కాదు. ఎందుకంటే యేసు ప్రభు రెండవ రాకడలో ఇప్పుడు చదువుకున్న వచనాన్ని మనం బేస్ చేసుకుని మాట్లాడితే, దానియేలు 12 ఏమండి 2వ వచనంలో కూడా ఇదే మాట వ్రాయబడింది. ఆ దినమందు సమాధులు తెరవబడును, సమాధుల్లో ఉన్న అనేకులు తిరిగి లేచి బయటకు వస్తారు. రాకపోతే అంతిమయాత్ర. మరి వస్తున్నారు కదా, కాబట్టి మామయ్య గారికి శుక్రవారం నాడు జరిగింది అంతిమయాత్ర కాదు. బాగా వినాలి ఈ మాట మీరు. వాళ్ళు తిరిగి మళ్ళా బయటికి వస్తారు. ఒక దినం రాబోతుంది, అదే రెండవ రాకడ. బైబిల్ మనం చదువుతూ ఉంటే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, వాళ్ళు ఒక్కరే రారట. నాకు అసలుకి ఈ సీను నేను ఊహించుకున్నప్పుడు, ముందు ఒక గొప్ప రాజు, ఒక చక్రవర్తి నడుస్తుంటే వెనకాల సైనికులు అన్ని ఆయుధాలు ధరించుకొని ఎంత టీవీగా నడుస్తుంటారు. అప్పుడప్పుడు చూడండి, రాజుల కథలో ఉన్న సినిమాల్లో చూస్తే రాజరాజ, రాజమార్తాండ, రాజగంభీర అనే పదాలు ప్రయోగిస్తూ ఉంటే ఏమండి, ఆ వెనకాల వచ్చి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్కి రాజు ముందు నడుస్తూ ఉంటే వెనకాల సైన్యం ఎలాగొస్తుందో, రేపు మావయ్య గారు యేసు ప్రభు వెనకాల అలా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి ఏమని రాయబడింది అక్కడ. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీశారా నాన్న? చదవండి. 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది, యేసు ప్రభు కూడా అంతిమయాత్ర లేదు, ఆయన 3వ దినానే వచ్చేసాడు. అలాగే వెళ్ళిపోయాడు, 3వ రోజు వచ్చేసాడు. అంతిమయాత్ర అంటే ఇంక వెళ్ళిపోతే తిరిగి రాడు అనేది మీ ఉద్దేశం అయితే అది కరెక్ట్ కాదు. క్రైస్తవులారా, మనకు అంతిమయాత్ర ఇక్కడ లేదు. అందుకనే చెబుతున్నాడు, ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. అది మనం నమ్మితే, నమ్మిన ఎడల, నమ్మిన ప్రకారము, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు, యేసును తెలుసుకొని యేసు కొరకు బ్రతికి పాపాలు కడుక్కొని పవిత్రంగా బ్రతికి చనిపోయిన వారు, దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఏం చేస్తాడట? వెంట పెట్టుకొని వచ్చునంటే ముందు ఆయన ఉంటాడు, వెనకాతల వాళ్ళు తీసుకొని వచ్చేస్తాడు. ఆ రోజు మనం చూడబోతున్నాం. అంటే యేసు ప్రభు దగ్గరుండి వాళ్ళని ఏం చేస్తున్నాడు? తీసుకొస్తున్నాడు. అంతిమయాత్ర అంటాం ఏంటి? వాళ్ళు వచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? అంతిమయాత్ర, మరణం అసలు అవి భూలోకానికి సంబంధించినవి కాదండి. మనం ఏదో శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ఆత్మ వెళ్ళిపోయిన పరిస్థితిని మనం మరణం 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 అనుకుంటున్నాం. అసలు అది మరణం కాదండి. నిజమైన మరణం వేరు, నిజమైన అంతిమయాత్ర వేరండి. ఈ 2 పదాల అర్థాలు చెప్పి నేను ముగిస్తానండి. ఏమండి, నిజమైన మరణం ఏంటంటే దేవునితో ఆత్మగా ఉన్న మనం శాశ్వతంగా విడిపోవడమే నిజమైన మరణం అండి. ఎందుకంటే ఆత్మకు చావు లేదండి. ఈ శరీర చావు ఏమని మరణం అని దేన్నైతే మనం చెబుతున్నామో అది జస్ట్ మట్టి అండి. ఆ నియమం దేవుడు ఆదిలోనే పెట్టాడు. ఆదామా, నీవు మట్టి నుండి తీయబడ్డావు కనుక తిరిగి మన్ను అయిపోతావు. అంటే మట్టిలోకి వచ్చిన మనం మట్టిని విడిచిన తర్వాత ఈ మట్టిని తీసుకెళ్ళి మరలా మట్టికి అప్పగించాం, అంతే. ఆత్మకు చావు లేదండి. ఆత్మ ఏదైతే ఉందో, మరణం లేని ఆత్మ, అది సంపూర్ణంగా పరిపూర్ణంగా నిత్యము దేవునికి దూరం అయిపోవడమే నిజమైన మరణం అండి. ఒకటి ఆలోచించండి. రెండోది, అంతిమయాత్రని ఎప్పుడు అంటామంటే ఈ దేవునికి దూరం అయిపోయిన ఆత్మ, పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మ. ప్రసంగిలో మనం చదువుకున్నాం కదా, ఏమండి, ఆత్మ దేవుడు దయచేశాడు. రూల్ ప్రకారంగా అయితే అది ఎక్కడికి వెళ్ళాలి?
తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలా దేవుని దగ్గరికి వెళ్ళకుండా, పరలోకం వెళ్ళకుండా శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయి మరి ఎప్పటికీ దేవునితో కలవ చూశారు. నరకమని పాతాళమని చెప్తున్నామే, దేవునికి దూరమయ్యి నరకానికి లేదా పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళిపోయి మరి ఎప్పటికీ దేవుని దగ్గరికి రాదు చూశారు, అది అంతిమయాత్ర. దేవునికి దూరం అయిపోయి మరి ఎప్పటికీ దేవుని కలవదు, దేవుడి దగ్గరికి రాదు, దేవుడున్న లోకానికి చేరదు, అదే నిజమైన అంతిమయాత్ర. మరణం అంటే ఏంటంటే ఆత్మ పూర్తిగా దేవునికి దూరం అయిపోవడాన్నే నిజమైన మరణం. అది రెండవ మరణం. 20 అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతుంటే, మరణమును మృతుల లోకం ప్రకటనల గ్రంథం, అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అంటే ఆత్మ దేవునికి దూరం అయిపోయి నిత్యము అగ్నిలో కాలే ఆ పరిస్థితిని రెండో మరణం అన్నాడు. ఏమండి? అలాగే అంతిమయాత్ర అని మనం దేన్ని అనాలంటే, వెళ్ళిపోయిన ఆత్మ మరలా తిరిగి దేవుడి దగ్గరికి రాదు చూశారు, అదే నిజమైన అంతిమయాత్ర. అది ఎవరికి సంభవిస్తుంది? అది ఎవరికి సంభవిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి ఎరుగక, దేవుని కోసం బ్రతక్క, ఈ భూమి మీద ఇష్టానుసారంగా బతికేసి, ఇష్టానుసారంగా తిరిగేసి, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా చనిపోయారు అనుకోండి, వాళ్ళందరికీ కూడా అంతిమయాత్ర ఉంది. దేవుని కోసం బ్రతికిన వారికి అంతిమయాత్ర లేదు. అర్థమైంది నా భాష మీకు? దేవుని కోసం బ్రతికిన వాడికి చావే లేదు, దేవుని కోసం బ్రతికిన వారికి అంతిమయాత్రే లేదు. చూడండి, 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. మనకు అంతిమయాత్ర లేదు. మనకి ఏమండి రెండో మరణంలో పాలు పొందే పరిస్థితే లేదు. ఎందుకంటే మనం దేవుని నమ్మాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఒకడు నా మాట వింటే అన్నాడా, నా మాట గైకొంటే అన్నాడా? ఈ మాట చెప్పండి నాకు సరిగ్గా. వింటే అన్నాడా, గైకొంటే అన్నాడా? వినడం వేరు, గైకొనడం వేరు. యేసుప్రభు ఏమన్నారు? ఒకరు నా మాట గైకొంటే వాడెప్పటికీ చచ్చిపోడు, ఆడికి అసలు అంతిమయాత్ర లేదనేసాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటకి భక్తులందరూ వచ్చారు ముందుకి. పెద్ద పెద్ద భక్తులు వచ్చి, పండితులు వచ్చి, తెగ చెప్పేశావా యేసుబాబాయ? ఏంటి నీ మాట అంటే చచ్చిపోరా? మరి మోసే వినలేదా? ప్రవక్తలు ఎవరు మాట వినలేదా? వాళ్ళందరూ విన్నారు కదా, మరి ఇప్పటికి బతికుండాలి కదా, చచ్చిపోయారు వాళ్ళు, ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తాం అన్నారట. ఆయన చెప్పింది మట్టిని మట్టికి అప్పగించి మరణం గురించి కాదురా నాయన. నిజమైన అంతిమయాత్ర పాతాళం, నరకం, రెండవ మరణం. మళ్ళీ చూడండి ఏమన్నాడు, మళ్ళీ ఒకసారి చదవండి దయచేసి. ఒకడు నా మాట గైకొనిన ఎడల, గ్రహించి దాన్ని సరిగ్గా పట్టుకొని ఆ మాట ప్రకారంగా బలంగా బ్రతికితే వాడెప్పటికి చచ్చిపోడు, చనిపోడు, రెండో మరణంలో పాలు పంపులు పొందడు. మంచోడికైనా చెడవాడికైనా భూమి మీద మట్టికి మట్టికి అప్పగించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. అది సాక్షాత్తు యేసు ప్రభువు కూడా జరిగిందే. బాగా వినాలి ఈ మాట. మొదటి మరణం అనగా మట్టిని మట్టికి అప్పగించేదైతే అది అందరికీ సంభవిస్తుంది. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి వాడికి దేవుడు పెట్టిన నియమం అది. ఏదది? మొన్నైనది వెనకటి వలె యేసు ప్రభువు కూడా మరియమ్మ గారి గర్భాన మట్టి శరీరాన్నే ధరించుకొని పుట్టాడు కనుక ఆయనకు కూడా ఏమొచ్చింది? శరీర సంబంధమైన, పాపం చేసినోడైనా పరిశుద్ధుడైనా ప్రతి ఒక్కరికి శరీర సంబంధమైన మరణం వస్తుంది. కానీ మనం తెలుసుకోవలసింది, మనకు కావాల్సింది ఏంటంటే రెండవ మరణం. అది నిజమైన మరణం. అంతిమయాత్ర పాతాళ లోకానికి వెళ్ళే పరిస్థితి, అది నిజమైన అంతిమయాత్ర. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నా మాటను గైకుంటే, ఏమన్నాడు? నా మాటని గైకుంటే వాడెన్నట్టుకుని
మరణం పొందడం. చాలామంది గుడికి వస్తూ ఉంటారండి, వింటరండి, గ్రహించరండి. గుడికి వస్తారండి, బైబిల్ ఓపెన్ చేస్తారు, ఆ పదాల వరకే చదువుతారంటే మళ్ళీ వెళ్ళిపోతారండి. గ్రహింపు ఉండదండి. కొంతమంది పాటలు పాడతారు, మరి పాట బాగుందని పాడతారో తెలియదు, లేకపోతే రాగం బాగుందని పాట పాడతారో తెలియదు, గ్రహింపు ఉండదండి. కొంతమంది పాటలు పాడతారండి, సందర్భానుసారంగా పాడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ సందర్భం వేరు, ఇక్కడ పెళ్లి పాట పాడితే బాగుంటుంది ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ బాగుంటుందా? బాగోదు. సందర్భానుసారంగా పాడే గ్రహింపు కూడా ఉండదండి. గ్రహింపు ఉండదండి. అందుకే నేను ఈ మాట చెప్పాను, ఏమంటే నా మాటను గ్రహించాలి, నా మాట అర్థం చేసుకోవాలి, దేని గురించి చెప్పాను అర్థం చేసుకోవాలి, ఎలా ఉండమని చెప్పాను అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి, ప్రవర్తించాలి. ఆ గ్రహింపు చాలామందిలో ఉండదండి. ఈ పక్కన ఒక అమ్మాయిని సంకలు ఎత్తుకున్నాడు, ఎదురుగా భార్య కూర్చుంది. ఆ భార్య అనగానే వాళ్ళ అమ్మగారు గారు కూర్చున్నారు, అటు పక్క అత్త, తోడలుడు, ఇలాగా వరుసగా మొత్తానికి వాళ్ళదే ఫ్యామిలీ అండి. మైక్ తీసుకొని పాట పాడుతున్నాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. సెట్ అయింది పాట ఏమైనా? ఆ పాట ఎవరు పాడాలి? కేరళలో ఏమొచ్చింది? కేరళలో వరదలు వచ్చినాయి కదా, ఆ వైనాడు మొత్తం కొట్టుకుపోయి అందరూ చచ్చిపోయి, ఆ కొండ మీద కొండ శరీరం మీద ఒక్కడు ఉండిపోయి, దేవుడు ఆడికి బతుకునిచ్చాడు కాబట్టి అది గుర్తు చేసుకుని గుళ్ళోకి వచ్చి ఎవరూ లేక ఒంటరిని అని పాడితే బాగుంటుంది. గ్రహింపు ఉండదండి. శంఖలో బెడ్ నెట్ వేసుకున్నావు, ఎదురుగా భార్య నెట్ వేసుకున్నావు, ఎవరూ లేక ఒంటరిని అని పాడుతున్నావు అంటే నేనేం చేయాలి? మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, మాకు ప్రారంభ పాస్టర్ గారు ఆయనండి. ఆయన పేరే అల్లులి పాస్టర్ అండి. పాస్టర్ గారి పేరేంటి చెప్పండి? ఆయన పేరే అల్లులి పాస్టర్ గారు. ఎందుకంటే ఆయన అల్లులి అయిన పదం వాడడం తప్పు కాదండి, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. కానీ దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాడండి. మరే వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ ఆయన కొడితే గోప గుయ్యమందరా దేవునికి స్తోత్రం చెబుదాం అంటాడు, అంతే. హల్లెలూయా అనాలా లేదా? ఇంక ఇప్పుడు ఏ గోప గుయ్యమన్నందుకు దేవునికి స్తోత్రమా? ఇలాగ ప్రతిదానికి వాడేస్తూ ఉంటారంటే గ్రహింపు అనేది ఉండదండి. దేవునికి మహిమ వచ్చే దగ్గర హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని అంటే బాగుంటుంది. ఇక్కడ అంటున్నాడు, ఏం చెప్తున్నాడట? ఎవడైనను నా మాట గైకొనాలి, గ్రహించుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఇలాగా? ఏం చేయాలని చెప్తున్నాడు ఇలాగా? గ్రహించుకొని జీవిస్తే వాడు ఎన్నటికీ ఆ రెండవ మరణం అంతిమే అత్తర్లేదన్నాడు. మరొక మాట చూడండి దయచేసి, యోహాను సువార్త అక్కడే 11:25. ఇందాక తమ్ముడు స్టెఫెన్ గుర్తు చేశాడు. పునరుద్ధానమును 11:25, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు. మొదటేమన్నాడు? నా మాటలు గైకొనండి, గుడికి రండి, గుడికి రండి, నమస్కారం నమస్కారం, గుడికి రండి, వచ్చాక చెప్పేవన్నీ వినండి వినండి వినండి. ఆ తర్వాత ఏమన్నాడు? విన్న తర్వాత విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం ఉంచితే ఏంటంట? నీవు శరీర సంబంధంగా మట్టిలో నుండి మట్టికి వెళ్ళిపోయినా ఏమన్నాడు? మరెన్నటికీ మరణంలోకి వెళ్ళిపోవు. చనిపోయినను ఏమన్నాడు? చదవండి. బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు మరెన్నటికీ అంతిమేత్తర లేదు. క్రైస్తవుడా, నీకు మరణం లేదు క్రైస్తవుడా. ఇది మరణం కాదు క్రైస్తవుడా. ఆత్మకు శరీరము అనే మట్టి నుంచి ఎడబాటు అంతే. నీకు మరణం లేదు క్రైస్తవుడా. ప్రకటనల గ్రంథంలో చక్కని మాట రాశాడు, చూడండి దయచేసి. ఎవరెవరు వెళ్తారు అక్కడికి? ఎవరెవరు వెళ్తారు? ఈ అంతిమయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు? 21వ అధ్యాయం 8వ వచనం ప్రార్థన చేసుకుందాం.
పిరికివారు. పిరికివారంటే ఏమంటే పిరికివారంటే ఎవరు? ఏమ్మా, కొంతమందికి రాత్రులు చీకటి చూస్తే భయం, ఆ పిరికోళ్ళ. కొంతమంది రాత్రులు చీకటి చూసినా భయమే. నాకు చాలా భయం ఉండేదిలేండి, పోయిందిలేండి. దండి మీద ఏదన్నా ఆరేసిందే, అది గాలికాల ఊగులన్నీ కూడా నాకు పడిపోయేదండి, అంత భయస్తుందంట. కానీ ఇప్పుడు మారిపోయానులేండి. ఇప్పుడు ఏజెన్సీలో అర్ధరాత్రి 3 గంటలైనా ఒక్కని బండి మీద వచ్చేస్తానండి, భయం లేదండి. సరే, విషయానికి రండి. పిరికివారంటే ఏమండి? దేవుడి కోసం బ్రతుకుతానని, దేవుడి కోసం బలంగా సేవ చేస్తానని, నీతిగా పవిత్రంగా యథార్థంగా బతుకుతానని ప్రమాణం చేసి బాప్తిసం తీసుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తే భయపడిపోయి మళ్ళీ కలిసిపోతూ ఉంటాం లోకంలో. అది పిరికితనం. అది నువ్వు దేవుడికి మాట ఇచ్చిన తర్వాత ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు మళ్ళీ లోకంలో కలిసిపోతున్నావు? పిరికివాడా అంటున్నాడు. అలా లోకంలో కలిసిపోయి పిరికితనం నీలో ఉందనుకోండి, రోషంగా పౌరుషంగా నిలబడాలి మనం. దేవుల్లో పిరికితనం ఉండకూడదు. అందుకంటాడు, మీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చాను. మీరు ఎందుకు పిరికితనం గలవారై ఉంటున్నారు? అలా పిరికితనం గలవారు ఇంకా అవిశ్వాసులు అంటే ప్రతి చిన్నదానికి ఏమండి విశ్వాసంలో నుండి తొలగిపోతారండి. ముందు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు ప్రతి చిన్నోటికే. అదే నిజంగా మనకులాగా ఒకవేళ యోబు ఉన్నట్లయితే, యోబు గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కళ్ళు పోతేనే ఈరోజు ఏమండి తెగేడి చేస్తాం, అవసరమైతే దేవుడిని నిందించేస్తామండి. కానీ ఒక్కరోజే తన 10 మంది పిల్లల్ని దేవుడు తీసేసుకున్నాడు. ఇల్లు కూలిపోయింది. అతి తక్కువ సమయంలో ఉన్న బిడ్డలందరూ పోయారు. పైపెచ్చు అప్పట్లో ఊజు దేశంలో అంతటి ధనవంతుడు లేడు. ఆస్తి అంతా పోయింది. ఒకటి పోయింది లేక కోలుకుందాం అనే సమయానికి ఒకటి తర్వాత ఒకటి మనం అంటాం కదా, మూలిగే నక్క మీద తాటికే పడదంట. అసలు దానికి జబ్బు వచ్చేది మూలుగుతుంటే పైపెచ్చు తాటి చెట్టు కింద కూర్చుందట. పైనుంచి ఏం పడింది? పండు నెత్తి మీద పడ్డదంట. ఇంకెలా ఉంటుంది? అలాగా దెబ్బ మీద దెబ్బ. నిజంగా యోబు గ్రంథం చదువుతుంటే నా శ్వాసము నా భార్యకు కూడా ఏమైందట? అసహ్యం వేసేసిందట. నన్ను ప్రేమించే నా స్నేహితులు కూడా ఏం చేస్తున్నారట? నాకు దూరంగా ఉండి నిలబడి మాట్లాడుతున్నారు. నన్ను పలకరించడానికి కూడా ఎవరికి ఇష్టం లేదు. ఆఖరికి భార్య అంటుంది, దూషించి చచ్చిపోవచ్చు కదూ. అన్ని కష్టాలు పడ్డామా మనం? ఎందుకు విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం? అన్ని శ్రమలు వచ్చినా కూడా ఏమంటారండి యోబు గారు, దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు కదా అని ఇంటర్వ్యూ తీసుకొని మైకు తీసుకెళ్ళి మూతి దగ్గర పెట్టామనుకోండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? అసలు నా భార్య ఎక్కడి నుంచి వచ్చింది, నా పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు, నాకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, నాకు ఇళ్ళు గాడిదలు ఏమండి ఈ పశువులు ఈ సంపద ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేను పుడత ఏం తేలేదుగా. ఒకవేళ వచ్చిన తర్వాత ఏమైనా రెక్కల మొక్కలు తెచ్చి ఇచ్చానా? లేదు కదా. యెహోవా ఇచ్చెను, నాకు బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామమునకి స్తుతి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు నోటి మాటతో నేను కనీసం దేవుణ్ణి దూషించిన మహనీయుడండి. చిన్నోటికి మనం విశ్వాసంలో నుండి తొలగిపోతామండి. అవిశ్వాసులు, పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు అంటే ఏదో బల్లిని తీసుకొనో గొడ్డలు తీసుకొనో కత్తి తీసుకొని నరికేసేవారు కాదు. తోటి సహోదరుణ్ణి నొప్పించే మాట ఒకటి మనం మాట్లాడినా, దూషించే మాట ఒక మాట దూషించినా కూడా మరుక్షణమే మనం వాళ్ళని ఏం చేసినట్టు? గాయపరిచామంటే మాటతో మర్డర్ చేసినట్టే. ఇంకా వ్యభిచారులు అనగానే శారీరక వ్యభిచారం అనుకోకండి. ఏమండి, దేవుడు వద్దన్నది, దేవుడు కాదన్నది, దేవుడు అసహించుకునేది ఏది మనం చేసినా అది వ్యభిచారమే. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ. ఇప్పుడు ఎవరికి ఉంది అంతిమయాత్ర? ఈ లిస్టులో ఉన్న వాళ్ళకు ఉంది. మరి ఎవరికి లేదు అంతిమయాత్ర?
ఇందాక మనం 2-3 విషయాలు చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఆయన మాటను గైకుంటే నిశ్చయముగా అతనికి మరణం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిశ్చయముగా అతడు తిరిగి బ్రతుకుతాడు. బ్రతికిన ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు మరెన్నటికీ చనిపోడు. కాబట్టి మావయ్య గారు ఉన్నారు, స్థలం మారారు అంతే, దేశం మారారు. అర్థమైందండి నా భాష? ఏమండి? పరలోకము నా దేశము కదా, బాగుంది కదా, రైట్. ఇప్పుడు పరలోకం అనేది ఒక దేశం, భూలోకం అనేది ఒక దేశం. ఏమండి? క్రిందనున్న పరదేశం అనేది కూడా ఒక దేశం. ఇప్పుడు దేశం మారారు మామయ్య గారు. మొన్నటి వరకు ఏ దేశంలో ఉన్నారు? భూలోక దేశంలో ఉన్నారు. ఇప్పుడు పరదేశ అనే దేశంలో స్థలం మారారు అంతే. రాజుతో వెనకాల సైనికుడిగా రేపు రాబోతున్నాడు. ఆయన మనం ఎదుర్కోబోతా ఉన్నాం. అదే క్రైస్తవులుగా ప్రభు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ. ఆయన అందరం మనమందరం చూడాలని, మనమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటల ద్వారా కుటుంబం ఆదరించబడాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చెప్పబడిన వాక్యం కొరకు, కుటుంబ ఆదరణ కొరకు, అలాగే ఫోటో ఆవిష్కరణ కొరకు సహోదరులు కరుణబాబు ప్రార్థన చేస్తారు. తదుపరి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే ఫోటో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిగిద్దాం.